నమస్కారం విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వార్త వింటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఏ కాలంలో బతుకుతున్నాం అనే సందేహం రాకమానదు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. 16 ఏళ్ల వయసు అంటే ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్న ఒక అమ్మాయి మగబిడ్డకు జన్మనివ్వడం అంటే ఇది వినడానికే ఎంతో బాధాకరంగా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న ఈ బాలిక సోమవారం ఉదయం తన ఇంటర్మీడియట్ పరీక్ష రాసి వచ్చింది. పరీక్ష రాసిన కొద్దిసేపటికే ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. దీంతో ఆమె తల్లి ఆమెను తీసుకొని దగ్గరలోని ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ కు వెళ్ళింది. అక్కడ స్కానింగ్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఆ బాలిక వాష్రూమ్ కి వెళ్ళింది. అక్కడే ఎవరు ఊహించని విధంగా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అంతటితో ఆగకుండా ఆ అప్పుడే పుట్టిన పసిగుడ్డును ఏమాత్రం జాలి లేకుండా అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేసి ఏమీ తెలియనట్లు తల్లితో కలిసి అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటికే ఆ డస్ట్బిన్ నుంచి శిశువు ఏడుస్తున్న శబ్దం వినిపించి అక్కడున్న సిబ్బంది చూడగా రక్తంతో ఉన్న పసికందు కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక్కడ మనకు కొన్ని వింతైన భయంకరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 16 ఏళ్లకే ప్రెగ్నెంట్ ఏంటి? అసలు ఆ అమ్మాయి చదువుకునే హాస్టల్ వార్డెన్లు గాని సిబ్బంది గాని ఏం చేస్తున్నారు? 9 నెలలు ఒక అమ్మాయి గర్భంతో ఉంటే పురిటి నొప్పులు వచ్చే వరకు ఎవరు గమనించలేదా? అసలు బిడ్డ పుట్టేదాకా అమ్మాయి ప్రెగ్నెంట్ అని కనీసం తనతో ఉండే తల్లి కూడా కనిపెట్టలేకపోవడం ఏంటి? ఇది అమాయకత్వమా లేక తెలిసి కూడా సమాజానికి భయపడి ఆడిన నాటకమా? అన్నింటికంటే దారుణం అప్పుడే పుట్టిన బాబును డస్ట్బిన్ లో పారేయడం. ఒక ప్రాణం భూమి మీదకి రాగానే ఆ తల్లి కనీసం మమకారం కలగలేదా? ఆ పసిగుడ్డును చేతిలో వేయడానికి మనసు ఎలా ఒప్పింది? ఆ పసికన్నును తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. అసలు ఆ మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ఆ మృగాడు ఎవరు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఇలాంటి వింతలు దారుణాలు వింటుంటే అసలు మనం ఏ దిశగా వెళ్తున్నామో కూడా అర్థం అవ్వడం లేదు. చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి అఘాయిత్యాలు, బాధ్యత లేని వ్యవస్థలు చూస్తుంటే విరక్తి కలుగుతుంది. ప్రస్తుతం పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లి బిడ్డ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? అసలు తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? వ్యవస్థదా, తల్లిదండ్రులదా, లేక ఆ మృగాడిదా? కింద కమెంట్స్ లో తెలియజేయండి.